పాలన అంటే పిటిషన్లు, పిటిషన్లు అంటే పాలన. ఇట్లనే తయారైంది ఇప్పుడు. 2 రాష్ట్రాలలో ఏ కిరికిరి నడిచినా అందరికంటే ముందుగల పాలన్నే కోర్టుకెక్కుతుండు, పంచాయతీ మోపు చేస్తుండు. పాలన పిటిషన్ల పాలన లెక్క మారిండు. అగో అంటనే రానే వచ్చిండు. మరి ఈసారి ఏం పంచాయతీ మోపు చేసిండో. నమస్తే పాలన. కొండా సురేఖ మాట్లాడిన మాటలు మతి భ్రమించి మాట్లాడిందా? ఏమైనా ఈ మధ్యన ఎక్కువ డ్రగ్స్ హైదరాబాద్ లో వాడుతున్నారు, డ్రగ్స్ వాడుకొని మాట్లాడిందా? ఏమో సారిగా మరి ఎట్లయిందో ఏమో, మాకైతే తెలియదు. నువ్వే కనిపెట్టాలే. దానం నాగేంద్ర అసెంబ్లీలోనే బూతులు తిడితే ఆయన్ని సస్పెండ్ చేయలేదు, నన్ను ఎవడేం చేయగలడు అని మాట్లాడిందా? మాజీ మంత్రి రెచ్చగొడితే ఏదో ఆవేశంలో మాట్లాడినా అని చెప్పింది కదా పాలన్న. ఇంకా నీ దాకా రాలేదా ఏందిగా ముచ్చట? చట్ట విరుద్ధంగా ఆవిడ మాట్లాడింది అంటే ఇప్పుడు మంత్రి మేడం మీద కూడా ఏమన్నా పిటిషన్ వేస్తావా ఎట్లా? కాల్ ట్యాపింగ్ లో అప్పుడు కాంగ్రెస్ లో టిఆర్ఎస్ లో ఉన్నవారు ఈవిడికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇప్పుడు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఈవిడ మీద ఇమీడియట్ గా. చూస్తుంటే కొండా సురేఖక్క ముచ్చట్లు చూసి పాలన్నకు గట్టినే కోపం వచ్చినట్టున్నది. ఇప్పుడు నేను సారీ, నాకు అనిపించలేదు, ఏం మాట్లాడాను నాకు తెలియదంటే పిచ్చి పిచ్చి వాగుడు వాగేసి నరహత్య చేసేసి మర్డర్ చేసేసి సారీ నా మైండ్ బాగాలేదో లేదో నేను మర్డర్ చేసేసానంటే కుదురుతుందా? వాళ్ళ వీళ్ళ ముచ్చట్లేమో గాని పాలన్న ముచ్చట్లు మస్తు ఉడుకుడుకున్నాయి. చూస్తుంటే ఇప్పటికిప్పుడు మంత్రి మేడం ను జైల్లో పెట్టాలి అన్నట్టే ఉన్నాయి. సమంత పేరుతో వాళ్ళ కుటుంబం అన్నది సమంతకి ఇంటికెళ్ళి అపాలజీ చెప్పాలి, నాగార్జున ఇంటికెళ్ళి అపాలజీ చెప్పాలి, నాగార్జున భార్యకు చెప్పాలి. వారి కుటుంబాలు నేను ఎప్పుడు కలలేదు, నాకు తెలియదు. అలాగే నాగార్జున కొడుకు వేరేదో నాగా చైతన్య తనకి అపాలజీ చెప్పాలి, తక్షణమే రాజీనామా చేయాలి, లేదంటే ఆల్ హెల్ విల్ బ్రేక్ లూజ్. చేయి పార్టీ వాళ్ళు ఇడిచిపెట్టినా, సినిమా వాళ్ళు ఇడిచిపెట్టినా, ఆఖరికి అందరు ఇడిచిపెట్టినా మంత్రి సురేఖక్కను పాలన్న మాత్రం ఇడిచేదే లేదంటుండు. బుద్ధి లేదు. ఈ బుద్ధి లేని దొంగలకి, దోచుకున్నోళ్ళకి, మోసగాలకి, అవినీతి పరులకే ఓట్లు వేస్తున్నారు. 5,000 ఎంత తీసుకోవాలి. వద్దంటే కూడా కొంతమంది జేబులో పెట్టిపోతున్నారట సార్. లచ్చిందేవత వస్తుంటే వద్దొద్దనే తీసుకుంటున్నారట చాలా మంది. సరే గాని ఇప్పుడు నువ్వేమంటావు? ఆఖరికి మనం మారాలి, మార్పు రావాలి. ఆ మార్పు రావాలంటే మనందరం కలిసి పని చేయాలి గదన్నట్టు మంత్రి కొండా సురేఖక్క మాట్లాడిన ముచ్చట్ల మీద పాలన్న కూడా గట్టిగా గరమేండు. 72 గంటలలో రాజీనామా పెట్టకపోతే ఏం చేస్తాడో చూపిస్తాడట. మరి చూడాలి ఏం చేస్తాడో.